నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 26. నేను ఎస్ఎస్ లక్ష్మి. పవన్ కళ్యాణ్ గారు చేగువేరా నుంచి సనాతనిగా ఎలా మారారు, లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ కి ఎలా అడుగు పెట్టారు, వామపక్షం నుంచి హిందూ పక్షానికి ఎలా వచ్చారు, సిపిఐ సిపిఎం మావోయిజం దీని నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ నేషనలిజం వీటి వైపు ఎలా అడుగులు వేయగలిగారు, ఇది తెలుసుకోవాలి అని అనేక మంది తహతహలాడుతున్నారు. మరి ముఖ్యంగా ఆయన సనాతనని అన్నారు కాబట్టే ఇది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నలాగా ఈ తెలుగు ప్రజలందరూ కూడా ఆయన దీనికి సమాధానం చెప్పాలి అన్నట్టుగా ఏ అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని టార్గెట్ చేయడానికి రాజకీయంగా కానీ అనేక రూపాలలో కానీ ఇదే పదాన్ని వాడుతూ ఉన్నారు. ఆ మధ్యేమో పెళ్లిళ్ళు, ఆ తర్వాత సనాతనం, ఈ రెండింటినే ఆయన బూచిగా చూపిస్తూ ఉన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారే కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు నేను సనాతనిగా మారాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఆయన్ని ప్రశ్నించినప్పుడు కూడా మగధా న్యూసే నిలబడుతుంది ఆయన పక్షాన. సనాతనలం అని ఎవరంటారో వాళ్ళ పక్షం మాత్రమే ఉంటుంది మగధా న్యూస్. ఈ ఎపిసోడ్కి వెళ్లే ముందు ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతాను. ఒకటి అరిస్టాటిల్, రెండు ఇందిరాగాంధీ. అరిస్టాటిల్ ఏమన్నారు అంటే ప్రతి వ్యక్తి ఆ యుగపు ఆలోచనలకు ప్రతినిధి అన్నారు. అంటే ఆ యుగంలో జరిగిన ఆలోచనలు, ఆ పరిణామ క్రమాలన్నింటినీ చూస్తాడు కాబట్టి ఆ ఆలోచనలకు అనుగుణంగానే అతడి భావజాలం ఉంటుంది అని, దానికి అతడు నిలువెత్తు సాక్ష్యం, అతడే ప్రతినిధి అని. ప్రతి వ్యక్తి ఆ యుగపు ఆలోచనలకు ప్రతినిధి అంటే అది అర్థం. అలాగే ఇందిరాగాంధీ ఏమన్నారు, ఏ యువకుడైనా సరే 25 ఏళ్ళు వచ్చినప్పుడు తాను రాడికల్గా కమ్యూనిస్ట్గా లేడు అంటే అతడికి హృదయం లేదని. అలాగే 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అతడు కమ్యూనిస్ట్గానే ఉంటే అతడికి బుర్ర లేదని. ఇది ఎవరో కాదు, ఇందిరాగాంధీయే చెప్పారు. అంటే ఒక వ్యక్తి 25 ఏళ్ళకి ఆ విధంగా ఒక వ్యక్తిలో ఆ పవర్, ఆ శక్తి అలా ఉంటుంది. రాడికల్గా ఉంటారు, సమాజానికి ఏదో చేయాలన్న కసితో ఉంటారు. అదే 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత అసలు విషయాలు ఏంటో అవగతం అవుతుంది, వయస్సుతో పాటు అవగతం అవుతూ ఉంటుంది. తానేం చేయాలి, తన కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, పద్ధతిగా ఎలా వెళ్ళాలి, సమాజం ఏం కోరుకుంటుంది అనేది ఆ ఆలోచనలతో అనుగుణంగా మారుతూ ఉంటారు. అది అంటే 25 ఏళ్ళప్పుడు మావోయిస్ట్గా ఉంటే రైటే, 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఉన్నాడు అంటే బుర్ర లేదు అన్నట్టు. అర్థమైందా? ఒకే వర్డ్లో అర్థం అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపుగా 1960, 1970, 1980 ఈ టైంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే రాడికల్ భావాలతో ఉన్నారు. సమాజం మీద అప్పుడే వామపక్ష భావజాలం భారతదేశం మీద తీవ్రంగా పనిచేస్తున్న సమయం. ప్రతి ప్రాంతంలో కూడా ఈ వామపక్ష భావజాలాన్ని అందిపుచ్చుకొని ప్రతి కులం నుంచి, మరీ ముఖ్యంగా ఓసీ కమ్యూనిటీ నుంచి విపరీతంగా వచ్చిన వాళ్ళు సమాజంలో చాలా కీలకమైన భయంకరమైన మార్పు తీసుకొచ్చారు. ఇక్కడ ఏదో భయంకరమైనది జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి యువత మీద కూడా ఆ ప్రభావం పడేలాగా చేశారు. ముఖ్యంగా సమాజం పట్ల ఒక స్పందన, సున్నితత్వం, సమాజానికి ఏదో ఒకటి చేయాలి అన్న కసి, ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఇగ్నైట్ చేస్తూ వచ్చింది. ఏ రూపాల్లో ఇగ్నైట్ చేస్తూ వచ్చింది? విప్లవ పాటలు, ప్రజానాట్య మండలి, జననాట్య మండలి, వీరసం, అరసం ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు కూడా మొత్తం ఏ బ్యాక్గ్రౌండ్లో నడిచాయి? అడవి బ్యాక్గ్రౌండ్లో, మావోయిజం బ్యాక్గ్రౌండ్లో, ఈ ఎర్ర జెండాల బ్యాక్గ్రౌండ్లో సమాజంలో ఒక కీలకమైన మార్పు తీసుకురావాలి అన్నట్టుగా సినిమాల రూపకల్పన కూడా అలాగే ఉండేది. ఎవరెవరు ఆ రచయితలు ఎలా ఉన్నారో కూడా, ఎర్ర జెండా పట్టుకుంటేనే అతడు ఒక హీరోలాగా కనబడేవాడు. మావోయిస్ట్ అయితేనే అతడు రియల్ హీరో, అదే రియల్ హీరోయిజం, మావోయిజమే రియల్ హీరోయిజం అన్నట్టుగా ఉండేది. ఆ సమయంలోనే 70వ సమయంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు అలా ఉండక ఎలా ఉంటారు మరి? ఆ యుగపు ఆలోచనలకు ప్రతినిధిగానే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ సమయంలో యువకులంతా కూడా దాదాపుగా 60-70% అలాగే ఉండేవాళ్ళు. మావోయిజం మాత్రమే నిజమైన హీరోయిజం అనుకునేవాళ్ళు. అదే సమయంలో చైనా మావోయిస్ట్ విప్లవ పితామహుడు మావో జెడాంగ్, ఆయనవి కొన్ని రాడికల్ వర్డ్స్ ఉండేవి. అదేంటి అంటే రాజ్యాధికారం తుపాకీ గొట్టం ద్వారానే వస్తుంది అని మావో జెడాంగ్ ఇచ్చే పెద్ద పెద్ద స్లోగన్స్ ఉండేవి. దానికి ఇంకాస్త ప్రభావితం అయ్యేవాళ్ళు. అదేవిధంగా తెలుగు నేల మీద కూడా కోకొల్లలు ప్రతి కుటుంబాన్ని పరీక్షించండి, ప్రతి కుటుంబాన్ని చూడండి, ప్రతి కుటుంబంలో కూడా ఆ భావజాలానికి ఆకర్షితులైన వాళ్ళు ప్రతి ఇంటిలో ఒక్కళ్ళైనా ఉంటారు. కేవలం ప్రభావితమయ్యి దానికి దాదాపుగా ఒక 50% దగ్గర దాకా వెళ్ళి అక్కడి నుంచి అది సరైనది కాదు అనుకుని వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళే 70% ప్రభావితమైన వాళ్ళలో అలా వెనక్కి వచ్చిన వాళ్ళే దాదాపుగా 60% ఉంటారు. 60% ఉంటారు. కేవలం ఈ 10% ఎవరైతే ఉన్నారో వీళ్ళే సగం నాశనం చేస్తూ ఉంటారు. వీళ్ళు అటు వెళ్ళరు, ఇటు ఉండరు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ, అటు ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతూ, అక్కడున్న అడవిలో ఉన్న అమాయకుల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళందరితో ఆడుకుంటూ వీళ్ళు మాత్రం అన్ని హంగులు, ఆర్భాటాలు అనుభవిస్తూ ఉంటారు.
అందులో భాగంగా తెలుగు నేల కూడా ఏం మినహాయింపు కాదు. ఇక్కడ కూడా మహామహులు చాలా మంది ఉన్నారు, గొప్ప వ్యక్తులే చాలా మంది ఉన్నారు. జయసూర్య నాయుడు లాంటి వాళ్ళు ఇదే లెఫ్ట్ పార్టీకి భయంకరంగా బలంగా ఇదే తెలంగాణ నేల మీద నిలబడ్డారు. అలాగే ఇదే మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జార్జి రెడ్డి ఆయన న్యూక్లియర్ సైన్స్ లో గోల్డ్ మెడల్ అందుకున్న వ్యక్తి 25 ఏళ్లకే తన ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇలా రాడికల్ వ్యవస్థగా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రపంచం దరిదాపుల్లోకి 25 ఏళ్ల వయసులోనే ఈ రాడికల్ ఉద్యమాన్ని తీసుకొని ఈ భావజాలంతో అలా వెళ్లిన వ్యక్తిని మట్టుబెట్టేశారు. ఆయన ప్రాణాలతో ఆడుకున్నారు. అలాగే ఆజాద్ ఇదే తెలంగాణలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే జార్జి రెడ్డి ఇచ్చిన నినాదం ఈ రాడికల్ ఫైర్, మావోయిజం, లెఫ్టిజం ఇవన్నీ పక్కన పెడితే ఒక పోరాట స్ఫూర్తి కోసం తానిచ్చిన నినాదం ఏంటో తెలుసా? ఈనాటికి అది బతికే ఉంది. అదేంటంటే జీనా హేతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. నువ్వు బతకాలి అనుకుంటే చావుని జయించడం నేర్చుకో, గెలవాలనుకుంటే పోరాటం నేర్చుకో. ఈనాటికి కూడా ఆ నినాదం ప్రతి యువతలో ఉండాలి. దానికి రాడికల్గా ఉండాలి. గన్ను పట్టుకోవాలి, అడవుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి చోట నీ గెలుపు అవసరమే, ప్రతి గెలుపుకి ఒక పోరాటం అవసరమే. అది అంటే ఈ స్ఫూర్తిని, ఆ భావజాలాన్ని ఈ విధంగా ఒక యువతలో, ఒక జనరేషన్లో పెంపొందిస్తూ వచ్చారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా విప్లవ పాటలు, ప్రజానాట్య మండలి, కళాకారులు, అరసం, విరసం ఇవన్నీ కూడా విపరీతంగా గ్రామాన, గల్లీన ప్రతి చోట పుస్తక రూపంలో వాళ్ళ నరేషన్స్, వాళ్ళ సాహిత్యం ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ప్రతి ఒక్క యువ రక్తం మీద ఇది ప్రభావితం పడేలాగా చేశారు. ప్రతి ఒక్క బ్రెయిన్ మీద ఈ ప్రభావితం పడేలాగా చేశారు. అంటే యువకులుగా ఒక ఫైర్ బ్రాండ్లుగా ఉన్న సమయంలో వాళ్ళని ఈ భావజాలంతో, ఈ సాహిత్యంతో, ఈ మాటలతో, ఈ పదాలతో ఇలా వెలిగించేవాళ్ళు. దానికి వాళ్ళు ప్రభావితం అయ్యేవాళ్ళు. ఇలాంటి మాటలతో ప్రతి ఒక్కరూ ప్రభావితమైన వాళ్లే. అందులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందులో తప్పేముంది? దానికోసం ఆయన గద్దరికి ఆయనకి అనుబంధం ఏంటి? ఆయన సినిమాలలో ఎందుకు మొత్తం ఈ అడవుల బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ ఉంటారు? చే గువేరా ఆయనకు ఆదర్శం అని ఎందుకు చెబుతారు? రీసెంట్ గా కూడా నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను మావోయిస్ట్ అవ్వాలి అనుకున్నాను అన్న విషయాన్ని ఆయన ఎందుకు చెబుతారు? అసలు అలాంటి ఆయన సనాతనిగా ఎలా మారుతారు అని మాట్లాడుతున్న వాళ్ళకి కనీసం బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇదే చినజీయర్ స్వామి వారు ఏం చెప్పారు? ఈ రోజు సనాతనానికి రిప్రజెంటేటివ్గా ఉన్న ఒక పీఠాధిపతులుగా ఉన్న వ్యక్తులు కూడా ఆనాడు మేము మావోయిజంలోకి వెళ్ళాలి అనుకున్నాం అనేది గుర్తు చేశారు. ఒక చినజీయర్ స్వామి మాత్రమే కాదు, శిశుపాలుడు, దంతదక్తుడు లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు దైవ దూషణ చేస్తూ, దైవాన్ని విస్మరిస్తూ, దైవాన్ని చూస్తే చంపేయాలి అని ఎదురు చూస్తూ కూడా ఆ దైవం సన్నిధికి, ఆ దైవం దగ్గరికి, ఆ దైవం అనుగ్రహానికి వెళ్ళారు అని చెబుతూ ఉంటారు. అది సనాతనం గొప్ప, చరిత్ర గొప్ప. అదేవిధంగా రత్నాకరుడు అనే బోయేవాడు, ఈ పేరు చెబితే ఎవ్వరికీ అర్థం కాదు. ఆయనే మహర్షి వాల్మీకి రామాయణాన్ని ఈ రోజు ప్రపంచానికి అందించిన మహానుభావుడు, మహర్షి అయ్యాడు. మన చరిత్ర, మన పురాణాలు కూడా అదే చెబుతున్నాయి. దైవాన్ని నమ్మేవాళ్ళు, దైవాన్ని ద్వేషించేవాళ్ళు ఇద్దరు ఉంటే, ద్వేషించేవాళ్ళు ఒక మార్పు జరిగిన తరువాత దైవం నమ్మే వాళ్ళని కూడా దాటివేసి దైవానికి దగ్గరగా వెళ్ళారు అనే చరిత్రలు, పురాణాలు కూడా మనకున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అతీతమా? పవన్ కళ్యాణ్ గారు మాత్రం నేను ఎందుకు మారాను, ఎందుకు మారాల్సి వచ్చింది, ఆ రోజు ఏం జరిగింది, ఆ క్షణం ఏం జరిగింది అని ఆయన మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా? మార్పు అనేది జరగకూడదా? ఎవరో ఎందుకు? ఈ కమ్యూనిజం సృష్టికర్త, ఈ కమ్యూనిజం భావజాలం, కమ్యూనిస్ట్ పార్టీని తీసుకొచ్చిన వ్యక్తి కార్ల్ మార్క్సే ఏం చెప్పారు? మార్పు రావాలి అని చెప్పారు. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్, చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్ అన్నారు. అంటే మార్పు మాత్రమే శాశ్వతం, మార్పు మాత్రమే శాశ్వతం అనేది అంటే ప్రతి మనిషిలో ఆ మార్పు పరిణామ క్రమంలో జరుగుతూనే ఉంటుంది. ఇవాళ నువ్వు శత్రువులుగా భావించిన వాళ్ళు రేపు మిత్రులు కావచ్చు, ఇవాళ మిత్రులు ఉన్నవాళ్ళు రేపు శత్రువులుగా కావచ్చు. మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజు తాను మంచి అనుకుని వెళుతున్న చెడు మార్గం రేపు ఇది చెడు అని అర్థం చేసుకున్న తర్వాత అసలైన మంచి మార్గంలోకి రావచ్చు. ఇదే జీవిత సత్యం, ఇదే జీవిత సత్యం. జీవితం అంటేనే ఇది. అసలు అంతెందుకు, ఇదే 70s 80s సమయంలో సినిమాలు కూడా ఎలా ఉండేది, మన సినిమాల ప్రభావం ఎలా ఉండేది? ఆనాటి సినిమాలు 70s 80sలో ఆ సమయంలో వచ్చిన సినిమాలు, మాదాల రంగారావు గారు కానీ, పరచూరి బ్రదర్స్ కానీ ఇదే విప్లవ భావాలతో, ఇదే కమ్యూనిజం భావాలతో వాళ్ళ సినిమాలు తీసేవాళ్ళు. ఆ విధంగానే ఆ పదజాలం, ఆ సాహిత్యం, ఆ పవర్, ఆ ఫోర్స్ అన్నీ కూడా అలాగే ఉండేది. అంటే ఒక గ్రామంలో ఉన్న ఒక గ్రామ పెద్దనో, అక్కడ ఉన్న పటేల్ పట్వారీనో, ఒక జమీందారునో, ఒక దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి ఇదే మావోయిజం భావజాలాన్ని తీసుకున్న వ్యక్తులు మాత్రమే వీళ్ళకి ఎదురొడ్డి పోరాడగలరు. కాబట్టి వాళ్లే హీరోలుగా ఉండేవాళ్ళు అనేది మారింది. ఆ తర్వాత 90sలోకి వచ్చిన తర్వాత దాసనారాయణరావు గారు కూడా ఇలాంటి సినిమాలే, రాములమ్మ లాంటి సినిమాలు తీసి ఎంత పెద్ద హిట్ ఇచ్చారు. అంటే ఆ భావజాలం సమాజంలో అలా ఉండేది కాబట్టి ఆ సినిమా హిట్ అయింది ఆనాడు. మరి ఈనాడు కూడా అంతే హిట్ అవుతుందా? ఈ భావజాలాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసేలాగానే ఉన్నారా? డౌటే.
సినిమాలు తీస్తూ దీనిని కూడా వ్యాపారం చేసుకున్నారే కానీ ఈ భావజాలాన్ని ఎవరైనా వీళ్ళల్లో వెళ్ళి ఈ అడవిలో పనిచేసి వచ్చారా? ఆ భావజాలం కోసం వీళ్ళు అడవిలో వాళ్ళ బిడ్డలు ఏమైనా వాళ్ళ అడవిలో పెట్టొచ్చారా? వాళ్ళ బిడ్డలు మాత్రం అక్కడ ఉండరు, ఎవరో మంది బిడ్డలు మాత్రం అడవిలో ఇలా మాడి మస్ అయిపోవాలి. ఈ సినిమాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈనాడు పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక సనాతనం వైపు వచ్చారు. మరి వాళ్ళని కూడా మీరు అడుగుతారా ఎందుకు ఈ మార్పు వచ్చింది మీలో అని చెప్పేసి? ఇలాంటి వాళ్ళు కోకొల్లలు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా తెలియని ఆ భావజాలం ముడిపెట్టారు. ఇది ఒక సంస్కృతి, ఒక పాత ఆచారం, ఇది ఒక దురాచారం అని చెప్పేసి అనేక రకాల రూపాలలో ఈ సినిమాల సంస్కృతిని తీసుకొచ్చి ప్రజల మైండ్ల మీద, ప్రజల మెదళ్ళ మీద ఈ రూపంలో కూడా పెట్టారన్నమాట. ఆ విధంగా అటు అన్ని వైపుల నుంచి అన్ని ప్రభావాలు పనిచేసినప్పుడు ఆనాటి యువకులు అటే ప్రభావితమయ్యారు, అటే ఆకర్షితులయ్యారు. అలాగే అందరూ ఆ భావజాలానికి వెళ్ళారు. అంటే ఎవరు ఎక్కడి వరకు వెళ్ళారు, ఏ స్టేజ్ వరకు వెళ్ళారు, ఎక్కడి నుంచి వెనక్కి వచ్చారనేది మాత్రమే అర్థం చేసుకోవాలి. కానీ అసలు ఆ భావజాలం ఎలా తీసుకుంటారు అని మాట్లాడడం అంటే అసలు అది ఒక ప్రశ్న. ఇలాంటిది ఈ ప్రశ్నలు ఎందుకు కావాలని ఈ సమాజంలో పెంచాలి అంటే పవన్ కళ్యాణ్ గారు బ్యాడ్ అవ్వాలి, సనాతనం వైపు వెళ్ళిన వాళ్ళు అందరూ బ్యాడ్ అవ్వాలి, అంతేగా మీ ఉద్దేశాలు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చేగువేరాని ఆదర్శంగా చెప్పకూడదో చెప్పండి. చేగువేరా ఎందుకు ప్రతి ఒక్కరికి ఆదర్శమే, నాకు మీకు ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అమెరికా ఆధిపత్యం మీద యుద్ధం చేశారు. క్యూబా పాలకుల ఒంటెద్దు పోకడలకు, వాళ్ళ అరాచకాలకు ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి బొలివియాలో మరణించిన చేగువేరా అతి చిన్న వయసులో అత్యంత దారుణంగా చంపివేయబడ్డాడు. తన పోరాట స్ఫూర్తి ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారింది. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమే. ఆనాటి యువకులు తమ బట్టల మీద, తమ షర్ట్స్ మీద ప్రింట్ వేయించుకునేవాళ్ళు, గ్రీటింగ్ కార్డుల రూపంలో బుక్స్లో పెట్టుకునేవాళ్ళు, ఇంట్లో వాల్ పోస్టర్లు పెట్టుకునేవాళ్ళు. ఈనాటికి కూడా వాళ్ళు ధరించిన క్యాప్, ఫెడరల్ క్యాస్ట్రో లాంటి వాళ్ళు వేసుకున్న క్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈనాటికి కూడా వాటికి ట్రెండ్ ఉంది. అంటే ఇన్నేళ్లైనా వాళ్ళు నిజానికి ఆనాటి సమయంలో వాళ్ళు ఆదర్శనీయులే ప్రపంచానికి. అందులో భారతదేశం ఏమైనా మినహాయింపు ఉంటుందా? భారతదేశంలో ఉన్న యువకులు మినహాయింపు అవుతారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మినహాయింపు అవుతారా? అసలు చేగువేరా పేరే ఎత్తకూడదు, పవన్ కళ్యాణ్ గారికి అర్హత లేదు అన్నట్టుగా ఎలా మాట్లాడతారు ఈ సో కాల్డ్ ఎర్ర జర్నలిస్టులు, మేధావుల ముసుగుల్లో ఉన్న వామపక్షాలు? పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ఏంటో. నేను అడుగుతాను వాళ్ళని. ఎవరు వాళ్ళు? నిలువెల్లా మేము కమ్యూనిజం భావజాలాన్ని నింపుకొని ఉన్నాం. కాలి గోటి దగ్గర నుంచి తల వరకు కూడా నిలువెల్లా మాకు అదే పాకుంది. మేము ఎన్ని ముసుగులు ధరించినా సరే మా ఈ కమ్యూనిజం భావజాలం అనేది బయటికి తన్నుకుంటూ వస్తుంది. మేము ఎంత కవర్ చేద్దామన్నా సరే అది దాగడం లేదు. మా జెండాల మీద, మా భుజాల మీద ఈనాటికి మా జెండాలు పట్టుకొని మోస్తూనే ఉన్నాం. ఈ కమ్యూనిస్ట్ భావజాలాన్ని మేము తీసుకువెళుతూనే ఉన్నాం ముందుకి అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈనాటికి కూడా ముసుగులు ధరించిన వాళ్ళు, ముసుగులు లేని వాళ్ళు అందరికీ చెబుతున్నాను నేను, మీ సిద్ధాంతాలను మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు? కార్ల్ మార్క్స్ తీసుకొచ్చిన సిద్ధాంతం మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు? అమెరికా రాజ్యాంగవాదానికి వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పుట్టిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలో నుంచి వచ్చిన కమ్యూనిజం భావజాలాన్ని ఈనాటి మీలాంటి ముసుగుదారులు ఎంతమంది ఫాలో అవుతున్నారు నాకు చెప్పండి. మీరు అమెరికా వాడు తయారు చేసిన కార్లు వాడతారు, ఫోన్లు వాడతారు, సాఫ్ట్వేర్లు వాడతారు, యూట్యూబ్లు వాడతారు, ఫేస్బుక్లు వాడతారు. ఆఖరికి మీ పిల్లల్ని అక్కడున్న యూనివర్సిటీలోకి పంపించి చదివిస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన డబ్బు తీసుకుంటారు. అమెరికా గొప్ప దేశంగా మీరు చూస్తూనే ఉంటారు. అన్ని రకాలుగా అన్నీ అనుభవిస్తూనే ఉంటారు. మీ మాటలు నమ్మి, మీ భావజాలానికి, మీ విప్లవ రచనలకి, మీ పాటలకి, మీ సాహిత్యాలకి నమ్మి ఇదే గొప్పతనమేమో అని భావించి మంది బిడ్డ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. అడవుల్లో ఉన్న అన్నలతో మీరు ఇన్నాళ్ల పాటు ఆడుకున్నారు. ఈ రోజు మీరేమో అన్ని రకాలుగా ఏసీ రూముల్లో హాయిగా బతుకుతూ ఉన్నారు. మరి ఎక్కడ ఫాలో అవుతున్నారు మీరు మీ సిద్ధాంతాన్ని? అందుకే నేను అంటూ ఉంటాను వీళ్ళు 2 నాలుకల పాములు అని. ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి 4 నాలుకలు కూడా బయటకు వస్తూ ఉంటాయి ఈ పాములకి. దీన్ని ఏమంటారు మరి? సమాజాన్ని వక్ర మార్గంలో పట్టిస్తూ ఉన్నారు. ఆ భావజాలం ఒక స్టేజ్ వరకు ఆగిపోయింది. కానీ ఈనాడు ముసుగులు ధరించిన మేధావులాగా, విశ్లేషకుల్లాగా, ఎర్ర జర్నలిస్టులాగా ఇంకా ఆ భావజాలాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మీరు ఆ భావజాలంతో ఉన్న మనుషులా? ఓపెన్గా చెప్పండి. ఎస్, నేను సిపిఐ, సిపిఎం, కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఏదైతే కమ్యూనిజం ఉందో ఈనాటికి ఆ సిద్ధాంతానికి అనుగుణంగానే నేను నడుస్తాను. ఇదే భారతదేశంలో ఉండి ఆ జీవితాన్ని నేను అనుభవిస్తాను. అది అడవిలో అయినా అర్బన్లో అయినా సరే అనే విషయాన్ని మీరు ధైర్యంగా చెప్పండి. అలా ఉండరు, మళ్ళీ అలా ఓపెన్గా చెప్పరు. ఇప్పుడు సనాతనని ఆయన ఓపెన్గా చెప్పారు. ఆనాడు చేగువేరాని నమ్మాను అన్నారు, ఓపెన్గా చెప్పారు. తప్పే ఉంది? ఆయనే కాదు, ఎవరు మాట్లాడినా సరే ఇంకొకసారి ఎవరినైనా
సనాతనంలోకి వెళ్ళిన వాళ్ళు ప్రశ్నించారు అంటే మొత్తం మీ జాతకాలు బయటకు తీయాల్సి వస్తుంది. ఇదే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి రాజకీయ విషయాలు కూడా నేను మాట్లాడతా. 1962, 64 ఈ మధ్య కాలంలోనే కదా సిపిఐ సిపిఎంగా విడిపోయింది. ఏనాడైతే భారతదేశం మీద యుద్ధానికి సిద్ధమవుతున్న చైనాకి ఈ చైనా కమ్యూనిస్టు పార్టీ సిసిపికి ఇక్కడున్న సిపిఐ మద్దతు ఇవ్వడానికి రెడీ అయిన సమయంలోనే ఇక్కడున్న జయసూర్య నాయుడు దాన్ని విభేదించారు. విభేదిస్తూ వెళ్లారు. ఆ తర్వాత ఆయన మరణించడం జరిగింది. ఒక కాన్స్పిరసీ జరిగింది. ఇక ఆ తర్వాత ఇదే సిపిఐలోని అనేక మంది దీనిని వ్యతిరేకిస్తూ ఉన్న తర్వాత వీళ్ళు బయటకు వచ్చి మార్క్సిస్టులుగా సిపిఎం అనే పార్టీ పెట్టుకున్నారు. ఈ విధంగా ఇద్దరు ముందుకు వెళుతూ ఉన్నారు. సిపిఐ ఏమో పూర్తిగా భారతీయ వ్యతిరేక భావజాలంగా మారితే ప్రజాస్వామ్య భావజాలంగా మేము ముందుకు వెళతాము అని చెప్పి సిపిఎం ఈ విధంగా ముందుకు వెళ్ళింది. సరే, రెండు రకాలుగా మీ జర్నీ ఆనాటి నుంచి జరుగుతూనే ఉందిగా ఇదే భారతదేశంలో. అలాగే 1920లో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏం చెప్పారు? విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని ఆయన రాసిన పుస్తకం ఈనాటికి కూడా అందుబాటులో ఉంటుంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం ద్వారా అంటే ఇక్కడ అందరం మేము ఒకటిగానే ఉంటాము, కలిసే ఉంటాము అనే కదా, ఆ భావజాలానే కదా చూయించింది. కానీ ఏం చేసుకుంటూ వచ్చారు? 1985కి వచ్చే వరకు మీ భావజాలం ఎలా మారుతుంది? టీడీపీ బీజేపీ కలిసి ఉన్న పార్టీలోకి మరి వామపక్ష భావజాలంగా ఉన్న మీరెలా వచ్చి పోటీ చేస్తారు? అంటే మీ భావజాలం వేరు, రాజకీయం వేరు, అవునా కదా? ఎలా వస్తారు మరి మీ భావజాలం వేరైనప్పుడు? సరే, మీరు ఆనాడు అంటే 84 దశకం వచ్చే వరకు అది విశాలాంధ్రలో ప్రజారాజ్యంగా భావించారే అనుకుందాం. 2004 వచ్చింది అంటే 1920లో మీరు భావించిన సిద్ధాంతానికి అలాగే 2004కి వచ్చే వరకు దాదాపుగా 84 సంవత్సరాలు. మరి ఒకే భావజాలంతో ఉండాలిగా మీరు. ఆనాడు ఏం చేశారు? 2004లో ఏం చేశారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా కూటమిగా వెళుతున్న పార్టీలో మీరు ఈ లెఫ్ట్ పార్టీలు ఎలా కలిసి ముందుకు వెళతాయి అంటే ఆనాటికే రాష్ట్రాలు విడిపోవాలి అని కంకణం కట్టుకుని కూర్చున్న బీఆర్ఎస్ పార్టీకి మీరు అండగా ఎలా నిలబడతారు? మరి అలాంటప్పుడు మీరు విశాలాంధ్రలో ప్రజారాజ్యాన్ని ఫాలో అయినట్ట కానట్ట? ఇక్కడ ప్రాంతీయ వేర్పాటువాదాన్ని కోరుకుంటున్న ఇంకొక పార్టీతో ప్రాంతాలు కలిసి ఉండాలి అని ఆ భావజాలంతో ఉన్న మీ లెఫ్ట్ పార్టీలు ఎలా కలిసి వెళతాయి? ఈ విధంగా మీ భావజాలాన్ని సమాజం మీద రుద్ది ఈ యువతనంతా నాశనం చేసి రాజకీయాల్లో కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ పడవ ఒకసారి, ఆ పడవ ఒకసారి, ఈ నాలుగు ఒకసారి, ఆ నాలుగు ఒకసారి, ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది మాట్లాడితే అది మాట్లాడి సమాజాన్ని భ్రష్టు పట్టించారు, సమాజాన్ని నాశనం చేశారు. ఈనాటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగడానికి లెగుస్తున్న గొంతులు ఉన్నాయి కదా, ఆ గొంతులకి నేను ఇంకో సలహా ఇస్తా. రీసెంట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అడవుల్లో మగ్గిపోతున్న వాళ్ళు, ఈ మావోయిస్టులుగా మగ్గిపోతున్న వాళ్ళు, వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ కోరికలేంటి, అసలు వాళ్ళు దేనికోసం అక్కడికి వెళ్ళారు అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి కలపడానికి తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ముందుకు వెళుతున్నాయి? అడవులు ఎలా ఖాళీ అయ్యి ముందుకు జరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? ఇదే తెలంగాణలో రీసెంట్గా సుమతి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని దాదాపుగా 2 బస్సుల్లో వచ్చి కలిశారు. అందులో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? మీరంతా ఆడవాళ్ళు కాదా? మీరంతానేమో ఇక్కడ అన్ని రకాలుగా అనుభవిస్తూ హాయిగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్నిటికీ దూరంగా ఆడపిల్లలు అయ్యుండి ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని భారాలు, ఎన్ని బాధ్యతలు, ఎన్ని బాధలు ఉంటాయి. అలాంటి ఆడవాళ్ళందరూ అడవిలో మగ్గిపోవాలి. ఎటు కాకుండా వాళ్ళ జీవితం మొత్తం అడవి కాసిన వెన్నెల కావాలి. వాళ్ళు అలా నశించిపోవాలి. ఎముకల గూడులాగా ఉన్నారు వాళ్ళని చూస్తే పాపం. ఎముకల గూడులాగా, తిండి లేక, నీడ లేక, ఏమీ లేక, ఆదరించే వాళ్ళు లేక అలాంటి బతుకులు బతికి వచ్చారు మరి వాళ్ళు. ఇక గన్ను ఇవ్వడం, గన్నుతో ఎవరొస్తే వాళ్ళని కాల్చడం, ఇది మాత్రమే కదా జరిగింది. మరి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. ఈ మాజీ మావోయిస్టులు, మాజీ నక్సలైట్లను వెళ్ళి మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మరి ఇంతమంది వచ్చినప్పుడు? ఈ ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్న ఈ సో కాల్డ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడండి. ఎందుకు మీరు అడవి నదులు పెట్టి వచ్చారు? మీరు అక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉండాలి, మీరు అక్కడే చావాలి, మేము ఇక్కడే అనుభవించాలి, మీరు అక్కడ ఉంటేనే మాకు ఇక్కడ లైఫ్, ఇవన్నీ చెప్పి చూడండి. మరి వెళ్ళి మాట్లాడి చూడండి. ఒక్కొక్కరికి మీరు పట్టుకున్న మైకులతోనే సమాధానం చెబుతారు తీసుకొని. ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ కూటమిని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి. ఒకసారి పెళ్లిడి తీసుకొస్తాం, ఇంకోసారి సనాతనం తీసుకొస్తాం, ఇంకొకసారి ఆయన ఏం మాట్లాడితే దాన్ని చెడ్డ చేస్తూ వస్తాం. ఆయన్ని ప్రశ్నిస్తున్నామన్న పేరుతో ఇష్టం వచ్చినట్టుగా పచ్చి బూతులు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే భరించాలి. కేవలం ఆయన సనాతని అని అనడం వల్లే కదా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు పేటరేగిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ రావణ్, ఈ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాదు. ఇక్కడ నుంచి చెబుతున్నాను, ప్రభుత్వాలలో మార్పు రావాలి.
ఈ భావజాలాన్ని పెంపొందిస్తూ ఇలాంటి యువతని మేము నాశనం చేస్తామని ఎవరైతే మాట్లాడతారో ఆనాడు అలాంటి ప్రభావం పడే ఎంతో మందిని మన నేలలు పోగొట్టుకున్నాయి. మన భారతదేశం పోగొట్టుకుంది మన బిడ్డల్ని. మన బిడ్డల మీద యుద్ధం చేస్తూ, అంటే మన మావోయిస్టులు మన పోలీసుల మీదే కదా. వీళ్ళైనా భారతీయులే, వాళ్ళైనా భారతీయులే. ఇక్కడ మనం వీళ్ళనే పోగొట్టుకుంటున్నాం, వాళ్ళనే పోగొట్టుకుంటున్నాం. ఇలాంటి ఘోరమైన చర్యలు జరిగినాయి అంటే ఈ భావజాలాన్ని నింపిన వాళ్ళ వల్లే, నింపి వాళ్ళని అడవుల్లోకి పంపిన వాళ్ళ వల్లనే. ఈనాటికి కూడా ఆ రూపాల్లో కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా దేశద్రోహుల కింద వస్తారు. నేను మనం చెప్పాను, రాజ్యాంగంలో అది ఉందా లేదా. ఎవరైతే ఉగ్రవాదం అంటే ఏంటి అంటే కేవలం వెళ్ళి గన్ను పట్టుకుని కాల్స్తే కాదు, గన్ను పట్టుకుని కాల్చేలాగా చేసేలాంటి ప్రభావితమైన సాహిత్యాలు కానీ, మాటలు కానీ, స్పందనలు కానీ ఏ రూపంలో ఇచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఉగ్రవాదం కిందే వస్తారు, వాళ్ళందరూ రాజ్యద్రోహం కిందే వస్తారు. వాళ్ళందరి మీద ఉపా అనే కేసు పెట్టడానికి వాళ్ళందరూ పూర్తి అర్హులుగా ఉంటారు. ఇక నుంచి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆ చర్యలు తీసుకోవాలి. నిజానికి ఇప్పుడు నేను చెబుతున్నా, కమ్యూనిస్టు భావజాలం వైపు ఒకళ్ళు ఒక మెట్టు ఎక్కారు, ఇంకొంతమంది 100 మెట్లు ఎక్కారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దశలో ప్రతి మెట్టు కూడా దిక్కుంటూ మళ్ళీ మన సనాతనమే గొప్పది, మన సనాతనంలోకే రావాల్సిందే, ఎప్పటికైనా సరే తల్లి ఓడికి చేరాల్సిందే అన్నట్టుగా మళ్ళీ సనాతనం వైపు వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఈ దుర్మార్గులు, ఈ భావజాలంతో ఉన్నవాళ్ళు, వీళ్ళు మేము మావోయిస్టులం అని చెబుతూ సమాజంలో ఒక బేస్ క్రియేట్ చేస్తారు. ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు, ఇది రాజ్యాంగ విరుద్ధం, భావ స్వేచ్ఛ ఉంది, ఎవరినైనా తిట్టొచ్చు, కాబట్టి మీరు మీ మతంలోకి వెళ్ళండి అని ఒక పురిగొల్పుతూ ఉంటారు. ఈ హిందువులుగా ఉన్న వాళ్ళు అటు మారుతూ ఉన్న క్రమంలోనే క్రిస్టియన్ అనే ఒక మతం వచ్చి మీద పడుతుంది. ఆ విధంగా మత మార్పిడులు జరుగుతూ వెళుతున్నాయి. అంటే క్రిస్టియన్ మతంలోకి మారుతున్న వాళ్ళ మైండ్లు బేసిక్గా పాడు చేస్తున్నది ఈ కమ్యూనిజం బేసిక్ మైండ్లే పాడు చేస్తూ ఉన్నాయి. ఇన్నాళ్ల పాటు వీళ్ళ ఆటలు సాగాయి ఇదే తెలుగు నేల మీద, ఇక నుంచి సాగో. మగధా న్యూస్ వచ్చింది, మగధా న్యూస్ వచ్చి కూర్చుంది. మీరు తాటాకుతో తంతే, నేను తలుపుటాకులతో తంతా. మీరు ఒక్క చరిత్ర చెబితే నేను 100 దేశాల చరిత్ర తీసుకొచ్చి చెబుతా. మీ లెఫ్టిజం ఎలా పుట్టింది, కార్ల్ మార్క్సో, లేదంటే ఒక ఫ్యూడల్ క్యాస్ట్రోనో, లేదంటే ఒక చే గువేరా లాంటి వాళ్ళ ముగ్గురిని చూయించి మీరు అదే నిజమైన కమ్యూనిజం, ఎస్ అదే నిజమైన కమ్యూనిజం నేను ఒప్పుకుంటాను. కానీ ఆ తర్వాత కమ్యూనిజం దశలు ఎలా మారుతూ వచ్చాయి, మీ రంగులు, మీ రూపాలు ఎలా మారుకుంటూ వచ్చాయి. మీరు నిజమైన కమ్యూనిస్టులా? మీది నిజమైన కమ్యూనిజం భావజాలమా? అది ఏనాడో పోయింది. నిజానికి సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జార్జి రెడ్డో లేదంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రాణాలని అతి చిన్న వయసులోనే కోల్పోయారు. ఒక జయసూర్య నాయుడు లాంటి వాళ్ళు కూడా అతి చిన్న వయసులోనే కోల్పోయారు. మీరందరూ కూడా బాగానే ఉన్నారుగా. నేను ఇప్పుడు చెబుతున్నా, నిజమైన మీరు కమ్యూనిజం భావజాలాన్ని తీసుకొని ఉండుంటే మీలో ఎవరు కూడా ఇప్పటి వరకు బతుకుండేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు అందరూ అడవుల్లోనే ఉండేవాళ్ళు, అడవుల్లోనే ఉండి అడవిలోనే పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఎందుకు ఉండేవాళ్ళు? ఈ విధంగా ఈ రూపాల్లో మీరంతా వచ్చి ఇప్పుడు సనాతనులుగా ఎలా మారుతారు, ఈ దైవం గురించి ఏంటి, ఆ రామాయణం గురించి ఏంటి, ఈ రాముడు గురించి ఏంటి అని మీరు పనికిమాలిన ప్రశ్నలు అడుగుతుంటే మాలాంటి వాళ్ళ సమాధానాలు చెప్పాలా? ఇక నుంచి చెబుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు ఈ బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక కేటగిరైజ్ చేయండి. వాళ్ళకి ఏ శిక్షలు ఉంటాయో చెప్పండి, అందులో తీవ్రంగా ఉన్న వాళ్ళకి ఉపాదాకా తీసుకువెళ్ళండి. ఇదే చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు చే గువేరా టు సనాతనిగా మారారు, అది అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మారారు. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అవసరమే. మానవ పరిణామ క్రమంలో మార్పు లేకపోతే మంచిది కాదు. ఖచ్చితంగా మారాలి. నేను ఇలాగే ఉంటా అనుకున్నవాడు అలాగే చేస్తాడు. ఇది చెబుతున్నాను. నేను ఇలాగే ఉంటాననుకున్నవాడు అలాగే చేస్తాడు. మార్పు అనేది రావాలి, అది మంచి మార్పుగానే మారాలి. అది కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ.